పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్ర. దేవాది దేవుడు తన సంఘం పట్ల ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడు? ఈ లోకములో నీ కుటుంబం వారిని నిన్ను గూర్చి అడిగితే, నీ స్నేహితులను నిన్ను గూర్చి అడిగితే, నీ చుట్టుపక్కల వారిని నిన్ను గూర్చి అడిగితే, వారు నీ జీవన విధానమును బట్టి, నీ జీవన శైలిని బట్టి, నీ ఎదుగుదలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నిన్ను గూర్చి సాక్ష్యమిస్తారు. అయితే నా ప్రభు నిన్ను గూర్చి ఏమంటున్నాడు? నా ప్రభు నీ పట్ల కలిగి ఉన్న అభిప్రాయం ఏంటి? నా ప్రభు నిన్ను గూర్చి చెప్పమంటే అసలు ఏమంటున్నాడు? ఏ కోణములో నిన్ను చూస్తున్నాడు? ఎంత గొప్పగా నిన్ను చూస్తున్నాడు? ఎంత గణపరచాలని ఆయన ఆశిస్తున్నాడు అనంటే ఎంతో అద్భుతమైనటువంటి పదజాలం వాడాడండి. అంటాడు కదా, మీరు ఏర్పరచబడిన వంశము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట వినగానే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక చోట ఇంకొక మాట గుర్తొస్తారు. పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే నా ప్రభు సంఘము పట్ల, నా ప్రభు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? అభిప్రాయం ఏంటో తెలుసా? నువ్వు అందరిలో ఒకడివి కాదు, నువ్వు కొందరిలో ప్రత్యేకమైన వాడివి. దేవునికి స్తోత్ర. పిలవబడిన వారు అనేకులు, నువ్వు పిలవబడిన వారిలో కాదయ్యా, ఏర్పరచబడిన కొందరిలో ప్రత్యేకమైన వాడవు. దేవునికి స్తోత్ర. ఎవరు పిలువబడ్డారు? ఎవరు ఏర్పరచబడ్డారు? చూడండి, దేవాది దేవుడు తాను ప్రేమించినటువంటి తన బిడ్డల కోసం, తాను ప్రేమించినటువంటి సంఘము కోసం, ఈ సర్వలోక మానవాళి కోసం ఒక గొప్ప విందును సిద్ధపరిచాడంట. అయితే ఆ సిద్ధపరిచినటువంటి విందులో అందరూ పాల్గొనాలని, ఆ ప్రేమ విందును అందరూ స్వీకరించాలని ప్రభు ఆశించి ప్రతి ఒక్కరిని పిలువనంపించాడు. బిడా రండి, దేవాది దేవుడు మీ కొరకు విందును ఏర్పాటు చేశారు. రండి, నీకోసం విందు సిద్ధంగా ఉంది. అత్యంత విలువైనది, అత్యంత శ్రేష్టమైనది, అత్యంత అమూల్యమైనది, ఎప్పుడు ఎక్కడ తిననిది, ఎప్పుడు ఎక్కడ చూడనిది, ఎప్పుడు ఎక్కడ విననిది గొప్ప విందు. రండి అని పిలిస్తే ఒకడంటండి ఇలా సమాచారం ఇచ్చాడు. చూస్తే 16వ వాక్యం, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. పిలువబడిన వారు అనేకులయ్యా. ఇప్పుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నిన్ను గూర్చి అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఏమనో తెలుసా? నెపములు చెప్పే, సాకులు చెప్పే, వంకలు చెప్పే పిలువబడిన అనేకులలో నీవు ఒకడివి కాదు. మరి నువ్వెవరో తెలుసా?
ఏర్పరచబడిన కొందరిలో ప్రత్యేకమైన వాడవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకు పిలువబడిన వారు ఆ విందును రుచి చూడలేకపోతున్నారంటే ఒకడిలా సమాధానం ఇచ్చాడంట. ఏమనంటే చూడండి, మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, ప్రభువే రమ్మని పిలుస్తుంటే, అత్యంత విలువైన శ్రేష్టమైన విందును సిద్ధపరిచి ఉంటే, ప్రేమతో నీకు ఆహ్వానం అందిస్తే పొలము చూడాలి అని పోతున్నావే బిడా, ఇదేమైనా యోగ్యమైన పనా? ఇదేమైనా తెలివైన పనా? ఒక మహా గొప్పవాడు, ఒక ఘనుడు నీకు ఆహ్వానం ఇస్తున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను దీవిస్తానని, మేలుతో తృప్తిపరుస్తానని, శ్రేష్టమైన ఈవులు నీకు అనుగ్రహిస్తానని, రుచికరమైన శ్రేష్టమైన విందు నీ కొరకు సిద్ధము చేశానని స్వయాన ప్రభువే ఆహ్వానం అందిస్తుంటే, రమ్మని పిలుస్తుంటే, చేతులు చాపి తన కౌగిటిలోనికి నిన్ను ఆహ్వానిస్తుంటే వెనకడుగు వేస్తున్నావా? సాకులు చెబుతున్నావా? వంకలు చెబుతున్నావా? పొలము కొన్నానయ్యా, ఒకసారి దాన్ని చూడాలి అని లోక సంబంధమైన వాటి మీద మనస్సు నిలుపుకుంటున్నావా? రెండో వాని దగ్గరికి వెళ్ళాడు. వాడంటాడు కదా, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించాలి. బిడ్డా, పరిశుద్ధుడైన ప్రభువు కంటే పశువులు ఎక్కువైపోయినాయా? పరిపాలించే ప్రభువు కంటే పాడి ఎక్కువైపోయిందా? ఒక గొప్ప రాజు విందుశాలకు నిన్ను రమ్మని పిలుస్తుంటే పశువుల శాలకు పోతానంటున్నావే, ఇదేమైనా తెలివైన పనా? నా ప్రభు అంటున్నాడు, నిన్ను గొప్ప చేయాలని, ఉన్నతమైన స్థానంలో కూర్చుండబెట్టి ప్రేమ విందును నీకు అందించాలని ఏర్పరచబడిన జనాంగముగా నిన్ను పిలుస్తుంటే నీవు సాకులు చెబుతావా? నీవు వంకలు చెబుతావా? మూడో వాని దగ్గరికి వెళ్ళాడు. మరి ఒకడు, నేను వివాహం చేసుకున్నాను, పెండ్లి విందుకు రమ్మంటే మరి ఒక విందుకు వెళ్తానంటున్నాడు. పెండ్లి కుమారుడు ఇక్కడ పిలుస్తుంటే ఇంకొక వివాహానికి పోతానంటున్నాడు. నిన్నిక్కడ సింహాసనం మీద కూర్చుని పెడతానంటే వేరొక సింహాసనాన్ని వెతుక్కుంటున్నాడు. సంగమా, నా ప్రభు ప్రేమను ఒక్కసారి ఆలోచించు. ఈ లోకపు మనుష్యులు నిన్ను చులకన చేసి మాట్లాడతారు, నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు, నీకున్న దాన్ని బట్టి నీకు స్థానం ఇస్తారు. కానీ నా ప్రభు నీకు ఏమి ఉన్నా లేకపోయినా, నువ్వు ఎలాంటి వాడవైనా కానీ తాను మొదట ప్రేమించాడు గనుక ఆ ప్రేమను బట్టి, ఆ కృపను బట్టి నిన్ను ఏర్పరచుకున్నాడు. కనుక ప్రియదేవుని సంగమా, ఈ పూట నేను చెప్పే సువార్త, నా ప్రభు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, నీ మీద కలిగి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? నీవు ఏర్పరచబడిన వంశము. అయితే ఈ పూట నా ప్రశ్న, నువ్వెవరు? ఏర్పరచబడిన వంశములో వాడివేనా? ప్రత్యేకమైన వాడివేనా? లేదు, అందరిలా ఒకటిలాగా కాసేపు దేవుని సన్నిధిలో, కాసేపు లోకములో, కాసేపు ప్రార్థనలో, కాసేపు పాపములో, ఎటు గాలి వీస్తే అటు, ఎలా వీలుంటే అలా, ఎలా కుదిరితే అలా సాధారణమైన భక్తి చేసేవారిలో ఒక్కడిగా ఉండిపోతున్నావా? We are not common men. We are not ordinary persons.
వి ఆర్ ద చూజన్ వన్. నువ్వు ఏర్పరచబడిన వంశము. ఏమండి, పిలవబడిన వారు 10 మంది కన్యకలు, ఏర్పరచబడిన వారు 5. అందరూ కన్యకలే, అందరూ పరిశుద్ధులే, అందరూ ప్రభువుని నమ్మిన వారే, అందరూ వచ్చిన వారే. కానీ అందరిలో ప్రత్యేకమైన వారు 5. ఈ పూట నా ప్రభు నీ నుండి ఆశించేది ఏంటో తెలుసా? అందరిలో ఒకడిలా కాదు, ఏర్పరచబడిన కొందరిలో ఒకడిలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూస్తే, తాను ప్రేమించిన సంఘం పట్ల, తాను ఎంచుకున్న, ఎంపిక చేసుకున్న బిడ్డల పట్ల ఆయన ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నాడంటే, రాజులైన యాజక సమూహము. రాజులంటే ఎవరు? పరిపాలన చేసేవారు, యుద్ధములు చేసేవారు, రాజ్యాన్ని ఏలేవారు. మరి యాజకులంటే ఎవరు? సంఘాన్ని నడిపించేవారు, ఆరాధన చేసేవారు, అనేకులను రక్షించి దేవుని సన్నిధికి నడిపించేవారు. అయితే ఇక్కడ నా ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వెవరంటే కేవలము రాజు మాత్రమే కాదు, అలాగని కేవలము యాజకుడు మాత్రమే కాదు. మరి ఎవరంట? రాజులైన యాజక సమూహం అంట. దేవునికి స్తోత్రం. అంటే 2 కోణాలు. అంటే ఒక సందర్భంలో నువ్వు రాజు, ఒక సందర్భంలో నువ్వు యాజకుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా, ఏమిటి ఈ రెండింటిలో ఉన్నటువంటి ప్రత్యేకత? రాజులు తన రాజ్యం మీదకి కష్టం వస్తే, తన రాజ్యం మీదకి అవతలి దేశం వారు యుద్ధానికి వస్తే ముందు నిలబడి పోరాడతారు, యుద్ధం చేస్తారు, జయిస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని సంఘము రాజులాగుండాలి. అంటే శత్రు సైన్యము అనగా అపవాది, లోకము, పాపము, చీకటి, శోధనలు, కష్టాలు, శ్రమలు, బాధలు, దుఃఖము, ఇవన్నీ నీ మీదికి, నీ కుటుంబం మీదికి, నీ ఆత్మీయ జీవితం మీదికి దండెత్తి వచ్చినప్పుడు నీవు ఒక రాజులా నిలవబడి వాక్యమనే ఖడ్గము చేత పోరాడి గెలుపొందాలి, జయించాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయేలాగా, పడిపోయేలాగా, వెనకడుగు వేసేలాగా, తప్పిపోయేలాగా, ఓడిపోయేలాగా, లొంగిపోయేలాగా క్రైస్తవుడు గాని, సంఘము గాని ఉండడానికి వీలు లేదు. మరి ఎలాగుండాలి? పోరాడాలి, లోకముతో పోరాడాలి, పాపముతో పోరాడాలి, అపవాదితో పోరాడాలి. వాక్యమనే ఖడ్గము మన చేతిలో ఉందండి. 2 అంచులు గల ఖడ్గం ఇది. ఈ ఖడ్గముతో యుద్ధము చేసి గెలుపొందాలి, దేవుని సాక్షిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది యాజకుడు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రభువుని స్తుతిస్తాడు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రభువుని ఆరాధిస్తాడు. అంటే నువ్వు రాజుగా లోక సంబంధమైన వాటిని జయిస్తూ, యాజకుడుగా ఆత్మ సంబంధమైన ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు కేవలం రాజుగానే ఉంటావా? లేదు కేవలం యాజకుడిగానే ఉంటావా అంటే కాదంట. గనుక లోక సంబంధమైన వాటితో పోరాడుతూ జయిస్తూనే ఆత్మ సంబంధమైనటువంటి దేవునికి నిత్యము ఆరాధించేవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పోరాడుతున్నావా లోకముతో? పోరాడుతున్నావా అపవాదితో? పోరాడుతున్నావా పరిస్థితులతో? పోరాడుతున్నావా శోధనలతో? పోరాడి గెలిచి దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతిస్తున్నావా? ఆరాధిస్తున్నావా? హృదయంలో ప్రభువుని కలిగి ఉన్నావా? నా ప్రభువు నీ మీద కలిగి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మూడవదిగా చూస్తే పరిశుద్ధ జనము. ఎవరంట? పరిశుద్ధ జనం. నువ్వెవర్రా? నేను కాంగ్రెస్ అంటే అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ, అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ, అప్పుడు వైసీపీ, ఇప్పుడు జనసేన. అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదన్నమాట, అంతే కదా. నువ్వెవరనగానే నేను ఏర్పరచబడిన జనాంగం అని చెబితే అది దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి. నువ్వెవర్రా అంటే నేను పరిశుద్ధమైన జనాంగం, అది నా ప్రభువు కోరుకునేది. అంటే ప్రభుత్వాలు వద్దని నేను అన్నాను. ఏమండి, ప్రభుత్వాలు దేశానికి అవసరం, అది దేవుడు ఏర్పాటు చేసిందే. అందుకే రాజుల కొరకు ప్రార్థించండి, ప్రభుత్వాల కొరకు ప్రార్థించండి, నాయకుల కొరకు ప్రార్థించండి అన్నాడు. ప్రతి దేశంలోనూ క్రైస్తవుడు అవసరం అండి. ఎందుకంటే ఒక్క క్రైస్తవుడే ప్రభుత్వాల కోసం ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క క్రైస్తవుడే నాయకుల కోసం ప్రార్థన చేసేవాడు. నా ప్రభు నీ పట్ల కలిగి ఉన్న అభిప్రాయం, నీవు పరిశుద్ధుడవు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 5 వాక్యాలు చదువుతాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ఎవరు అంటే మనం పరిశుద్ధులం. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అదే దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. అందుకే తాను ప్రేమించినటువంటి బిడ్డలను, తాను ప్రేమించినటువంటి సంఘాన్ని పరిశుద్ధ జనమా అని సంబోధిస్తున్నాడు. రెండవదిగా చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవునికి స్తోత్రం. మనము సేవించేవాడు పరిశుద్ధుడు, మనము నమ్ముకున్న ప్రభు పరిశుద్ధుడు గనుక మీరును మనమును సంఘమంతయు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధమైన జనము, నువ్వు దేవుని జనము. అందుకే అందరూ వ్యభిచారి వ్యభిచారి అని సంబోధిస్తూ రాళ్ళు రువ్వుతుంటే నా ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ వ్యభిచారి వ్యభిచారి అనొచ్చుగా, అన్లా. నా ప్రభు ఎవరిని కూడా చులకనగా, తక్కువగా, చీప్గా చూడండి, అమ్మా అని సంబోధించాడు. సమరయ స్త్రీని అందరూ వ్యభిచారిగా చూస్తుంటే నా ప్రభు ఒక సువార్తికురాల్ని చూశాడు ఆమెలో. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాహాబునందరూ వేశ్య అంటుంటే నా ప్రభు తన కుటుంబాన్ని, తన చుట్టుపక్కల వారిని రక్షించగలిగిన సామర్థ్యాన్ని ఆమెలో చూశాడు. అందుకే నీవు పరిశుద్ధ జనమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా నీవు దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు అంటండి? దేవునికి సొంతమంట. మరి ఇప్పుడు నువ్వు దేవుని సొంతం కదా, నీ దేహం దేవుని ఇల్లు కదా, నీలో మొత్తము దేవునికే స్థానం ఇవ్వాలి కదా. ఒక గది లోకానికి ఇస్తాను, ఒక గది పాపానికి ఇస్తాను, ఒక గది లోక సంబంధమైన వాడికి ఇస్తాను. ఎట్ట ఒప్పుకుంటాడు? అప్పుడప్పుడు వచ్చి చూసిపోతాడండి ఇవుడు, అపవాదిగాడు. అప్పుడప్పుడు వచ్చి చూసిపోతాడండి. ఒప్పుకుంటాడు ఆ దేవుడు? ఒప్పుకుంటాడు ఆ దేవుడు? మన హృదయంలో ఇంకొకటి స్థానం ఇస్తాడండి. ఎట్ట ఒప్పుకుంటాడు దేవుడు? అయితే ప్రియదేవుని సంగమా, ఈ పూట నా ప్రభువు చెప్పే మాట ఏంటో తెలుసా? నీవు దేవుని సొంతం. చూడండి, ఒక మాట చూపిస్తాను నేను మీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 2వ వాక్యం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. 3వ వచనం. అతని ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును. దేవునికి స్తోత్రం. 4వ వాక్యం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా
వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమును ఎరుగును గనుక అవి అతనిని వెంబడించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, ఆయన మనకు మంచి గొర్రెల కాపరి. నెంబర్ 2, ఆయన సొంత గొర్రెలు ఆయన స్వరమును వింటాయి. నెంబర్ 3, ఆయన సొంత గొర్రెలు ఆయనను వెంబడిస్తాయి. దేవునికి స్తోత్ర. నువ్వు సొంత ప్రజవి కదా, సొత్తైన ప్రజవి కదా. అయితే దేవుని స్వరము వింటున్నావా? గుర్తుపడుతున్నావా? వెంబడిస్తున్నావా? ప్రభువునే నీ కాపరిగా కలిగి ఉన్నావా? కానీ నా ప్రభు నీ పట్ల కలిగి ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసా? మీరందరూ నా సొంత జనులు, నా స్వరం వింటారు, నన్ను వెంబడిస్తారు అనే ఒక మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గనుక ప్రియ దేవుని సంగమా, ఈ పూట నేను చెప్పే సువార్త, నువ్వు ఒక సర్వసాధారణమైన వ్యక్తివి కాదు. నా ప్రభు నీ మీద కలిగి ఉన్న అభిప్రాయం, నువ్వు ఏర్పరచబడిన వంశము, నువ్వు రాజులైన యాజక సమూహము, నీవు పరిశుద్ధ జనము, నీవు దేవుని సొంతం. గనుక పేరు పెట్టి పిలుస్తున్నాడు, రమ్మని ఆహ్వానం పంపిస్తున్నాడు. గొప్పగా ఘనముగా ఉన్నతమైన స్థానములో నిన్ను కూర్చుండ పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకము తక్కువగా చూస్తుందా? నీ బంధువులు చులకన చేస్తున్నారా? నీకున్న దాన్ని బట్టి నీకు స్థానం కల్పిస్తున్నారా? బాధపడకు, చింతించకు. నా ప్రభు దృష్టికి నువ్వు గొప్పవాడివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో దేవుని బిడ్డగా, దేవుని సాక్షిగా జీవించుచున్న నీవు ఏర్పరచబడిన వారిలో ప్రత్యేకమైన వాడివిగా, రాజు అయిన యాజక సమూహముగా, లోకానికి వేరై పరిశుద్ధమైన జనముగా, మరి దేనికి చోటివ్వక దేవుని సొంత ప్రజలుగా ఈ వాక్యం విన్నా మనమందరము ఉందుముగాక. దేవుని అభిప్రాయం చెప్పున, ఆయన ఆలోచన చెప్పున, ఆయన చిత్తము చెప్పున ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.